వెరీ గుడ్ ఈవినింగ్. మరొకసారి మాట్లాడాలంటే మీ అందరూ కూడా కంగారు పడుతున్నారు. సో మన డైలాగ్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే అతి ముఖ్యమైన వ్యక్తి మన ముందున్నాడు, మన యూనియన్ మినిస్టర్ ఫర్ స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్. సో శ్రీనివాస్ వర్మ గారు మాట్లాడే ముందు అన్ని సెషన్స్ కంప్లీట్ అయ్యాయి లేదా? సో హౌ డూ యూ ఫైండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెషన్? బాగుందా? అన్ని సెషన్స్ అయ్యాయి కానీ ఒక సెషన్ కాలే. వికసిత భారతం ఏ విధంగా చేయాలి అనే కాన్సెప్ట్ అయింది, కానీ వికసిత ఆంధ్ర ఏ విధంగా చేయాలి అనే విషయం ఒక సెషన్ మిస్ అయ్యాం, అవునా? సో వికసిత ఆంధ్ర అనేది ఏముంది? మనందరికీ కూడా ఈ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, అలాగే పార్టిసిపేట్ చేసి మీ అందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీ యొక్క పార్టిసిపేషన్ కారణంగానే ఈ 2 రోజులు కార్యక్రమం కాన్క్లేవ్ ఏదైతే ఉందో అతి ముఖ్యమైన అంశం ఏదైనా ఉందంటే పార్టిసిపేషన్. స్పీకర్స్ ఎంత గొప్పగా అయినా మనం పిలవచ్చు, మాట్లాడించుకోవచ్చు, కానీ ఒక కార్యక్రమంలో 2 రోజులు జరిగే ఒక కాన్క్లేవ్ లో ఆద్యంతం ఉండగలగటం ఏదైతే ఉందో అది మీరందరూ సాధించారు. కనుక మీ అందరికీ కూడా ముందుగా అభినందనలు, అలాగే ధన్యవాదాలు కూడా. సో ఆ విధంగా ఉండటంతో పాటు యాక్టివ్ వైబ్రెంట్ పార్టిసిపెంట్స్ ఉన్నారు. నేను అందరినీ అడిగాను, జయప్రకాష్ నారాయణ గారిని కానీ ముందు మా రఘునందన్ రావు గారిని కానీ. ఆయన చెప్పింది ఏంటంటే మాకన్నా ముందు వైబ్ చాలా ఎక్కువ ఉంది, బాగా పార్టిసిపేట్ చేశారు, వాళ్ళని చూస్తే మాకు ఎంతో వచ్చింది అని చెప్పారు. కనుక మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు కూడా ఆ విధంగా ఇన్స్పైరింగ్ గా ఉంది. సో మీ అందరినీ చూడటం అతి ముఖ్యమైన చివరి కాలాంశం కాబట్టి ఒక సబ్జెక్ట్ మనం మర్చిపోయామని చెప్పి వికసిత ఆంధ్ర, వికసిత భారతం. వికసిత్ అనే ఒక అంశం ఏదైతే ఉందో డెవలప్మెంట్, ఒక బేసిక్ గా 3 అంశాల పైన మాట్లాడాలనుకున్నాను. మనకి జీవితంలో తెలుసుకోవాల్సిన అంశం ఏదైతే ఉందంటే డెవలప్మెంట్. అంటే కొన్ని అంశాలు, వర్డ్స్ ఉన్నాయి, ఆ వర్డ్స్ యొక్క అర్థాన్ని తెలుసుకోవటమే మనకి జీవితంలో చాలా ముఖ్యమైన అభిప్రాయం. దాంట్లో అతి ముఖ్యమైన అంశం, ముఖ్యంగా రాజకీయ నాయకులు కానీ బ్యూరోక్రటిక్ కానీ తెలియాల్సిన అంశం ఏదైనా ఉంది అంటే వాట్ ఈస్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే చాలా మందికి తెలుసు, అంటే ప్రాసెస్ ఆఫ్ గ్రోత్. సో మీ కెపాసిటీ, క్యాపబిలిటీని పెంచుకోవటం, ఆ విధంగా ఏదైనా అది సెల్ఫ్ అయినా ఉండొచ్చు, సొసైటీకి అయినా ఉండొచ్చు, ఇండస్ట్రీకి అయినా ఉండొచ్చు, ఆ విధంగా డెవలప్మెంట్ అయింది అని మనం భావిస్తాం. నిజంగా డెవలప్మెంట్ అంటే ఏమిటి అనే ఒక దాని గురించి కానీ ఆలోచన చేస్తే ఇదంతా కూడా ఒక కాన్సెప్ట్. డెవలప్మెంట్ అంటే ఉన్న స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్ళటం. ఒక గ్రామం అభివృద్ధి చెందాలి అంటే దానికి మంచి రోడ్లు ఉండాలి, ఆ గ్రామంలో మంచి కాలువలు ఉండాలి, అందరికీ కూడా అన్ని రకాల స్కూలు, హాస్పిటల్ అవన్నీ కూడా ఉండాలి. ఒక వ్యక్తి డెవలప్ కావాలంటే ఏం కావాలి? తనకు ఇల్లు ఉండాలి, తనకి ఇంట్లో కావాల్సిన సౌకర్యాలన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ఒక టాయిలెట్ ఏర్పాటు చేయాలి, గ్యాస్ కనెక్షన్ ఏర్పాటు చేయాలి, ఇంటికి ఒక ట్యాప్ కనెక్షన్ ఏర్పాటు చేయాలి, ఇవన్నీ కూడా సమకూర్చుకోవాలి. సో ఆ విధంగా ఇవన్నీ ఇచ్చేస్తే డెవలప్మెంటా? అవునా కాదు చెప్పండి? ఒక వ్యక్తికి కావాల్సినవన్నీ అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చేయటమా డెవలప్మెంటా? అసలు డెవలప్మెంట్ అనే అంశం గురించి ఆలోచన చేస్తే ప్రభుత్వాలు అక్కడి వరకే ఆలోచన చేస్తున్నాయి. వెస్ట్రన్ కాన్సెప్ట్ ఆఫ్ థింకింగ్ ఏమైపోయిందంటే డెవలప్మెంట్ ఏంటంటే ఏవైతే ఫిజికల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది అని. కానీ అతి ముఖ్యమైన అంశం ఇవాళ ఈ యొక్క డైలాగ్ లో, ముఖ్యంగా వికసిత ఆంధ్ర అనే ఒక ఆలోచనలో దాంట్లో రాసింది ఏంటంటే సశక్త ఆంధ్రప్రదేశ్. ఒక 3 టర్మ్స్ రాయడం జరిగింది. ఒకటి సశక్త ఆంధ్ర, వికసిత భారతం సంబంధించిన అంశం రాస్తూ సశక్త అని రాశారు. సశక్త ఎవరికైనా తెలుసా? ఏబుల్. వి షుడ్ బి ఏబుల్, మనంతటా మనం ఆ యొక్క పని చేయగలిగే స్థితికి మనకు రావటం. నేను ఇల్లు కట్టుకున్నా, ఇల్లు ఇచ్చారు, ఇల్లు కరెంట్ ఉంది, ఆ కరెంట్కి నేను డబ్బులు కట్టాలి. ఏ విధంగా కట్టాలి? గవర్నమెంట్ ఫ్రీ కరెంట్ ఇస్తే బాగుంటుంది కదా. నేను ఇంట్లో మా పిల్లలకి అందరికీ కూడా అన్నం పెట్టాలి, ప్రభుత్వం నాకు ఉచిత బియ్యం ఇస్తే సరిపోతుంది కదా. కనుక నాకు ఏవైతే పనులు ఉన్నాయో ప్రభుత్వం చేస్తే సరిపోతుంది కాబట్టి అవన్నీ చేసుకుంటే పోవాలా, లేకపోతే నా అంతటా నేను సక్షం అవ్వాలా, నా అంతటా నేను దాని సామర్థ్యాన్ని పొందాలా. దాని సామర్థ్యం పొందటం ఏదైతే ఉందో అది అభివృద్ధి అంటే ఆ విధమైన ఒక వ్యవస్థ నిర్మాణం చేయాలి. వాళ్ళంతట వాళ్ళు అది సాధించుకునే విధంగా ఒక వ్యవస్థని నిర్మాణం చేయాలి.
కేవలం ఇల్లు నిర్మాణం చేయడం ద్వారా, రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కాదు. కనుక ముఖ్యంగా ఈ యొక్క డైలాగ్, ఈ యొక్క కార్యక్రమంలో రాసే సక్షం ఆంధ్ర, ఆ విధంగా తనంతట తాను భారతదేశం నిలబడగలగాలి, తనంతట తాను ఆంధ్రప్రదేశ్ నిలబడగాలి. అన్ని రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, మనందరూ ఏదైతే కార్పొరేటివ్ ఫెడరలిజం లో ప్రతి స్టేట్ ఇంపార్టెంట్, ప్రతి స్టేట్ దానంతట దాని రిసోర్సెస్ ని మొబిలైజ్ చేయగలిగే స్థితి రావాలి. ప్రతిసారి కూడా కేంద్రం పైన డిపెండ్ కాకూడదు ఆంధ్రప్రదేశ్ నిధులు కావాలి అంటే. ఆ విధమైన ఒక ఆలోచనే వికసిత ఆంధ్ర యొక్క ఆలోచన. సక్షం ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ షుడ్ బి ఏబుల్ టు గార్నర్ ఇట్స్ రిసోర్సెస్. ఏ విధంగా తెచ్చుకోగలుగుతుందో ఆ రోజే ఈ యొక్క ప్రాంతం వెళ్ళగలుగుతుంది. అలాగే వ్యక్తిగతంగా కూడా మీరు కూడా ఆ విధమైన అభివృద్ధి సాధించగలిగారు అంటే, ఎప్పుడైతే మీరు ఆ విషయాలన్నీ కూడా సంగ్రహించగలిగే స్థితి, సామర్థ్యం, శక్తి మీలో ఉంటుందో అప్పుడే ఆ స్థితికి పొందగలరు, లేకపోతే పొందలేరు. కనుక డెవలప్మెంట్ అనే ఒక ఆలోచన ఏదైతుందో దాన్ని తప్పనిసరిగా మనం ఆ విధంగా ఆలోచన చేయాలి. కొనటేషన్, ఆ యొక్క వర్డ్ యొక్క ఎగ్జాక్ట్ మీనింగ్ కాకుండా దానికి సంబంధించిన ఆలోచన ఏదైతుందో ఆలోచన మనకు కలగాలి. తర్వాత మీరు జీవితంలో ముందుకెళ్తున్నప్పుడు ప్రతి అంశం గురించి కూడా ఈ విధంగా ఆలోచన చేయాలి. దానంతట అది నడిచే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణించాలి. రెండో ఆలోచన సస్టైనబిలిటీ. ఏదైతే సామర్థ్యం ఏదైతే ఉందో, మనం ఒక స్థితికి వెళ్తే ఆ స్థితిలో అక్కడ ఉండగలగటం, ఆ సామర్థ్యాన్ని మనం పొంది ముందుకెళ్ళటం, దీని తెలుగులో నిలకడ అంటారు. అంటే నిలకడగా అక్కడ ఉండగలిగే ఒక స్థితిని సాధించగలగటం. ఏదో ఆంధ్రప్రదేశ్, భారతదేశం అభివృద్ధి సాధించింది అనేక రకాలుగా, కానీ ఆ స్థితిని ఆ విధంగా కొనసాగించడం చాలా కష్టం. మనం కూడా అనేక రకాల విషయాలు ముందుకెళ్ళిన తర్వాత ఇంకా ముందుకెళ్ళాలనుకుంటాం. ముందుకెళ్ళటం కన్నా చాలా ముఖ్యం ఏంటంటే వీ షుడ్ సస్టైన్ అవర్ సెల్ఫ్ బీయింగ్ ఎట్ ద పాయింట్. అక్కడ ఉండగలగటం ఏదైతుందో అది గొప్ప అంశం. కనుక ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ గ్రోత్ వెళ్ళి కింద పడకూడదు, అక్కడే ఆగాలి. ఆ విధమైన ఆగగలిగే విధంగా ఆ సమర్థవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయటం, ఆ విధమైన సామర్థ్యం ఆంధ్రప్రదేశ్కి ఉండటం, నిలకడగా ఉండటం. మన యొక్క గ్రోత్ రేట్ ఏదైతే ఉందో ఊరికనే పైన ఫ్లక్చువేట్ అవటం కాదు, అప్స్ అండ్ డౌన్స్ కారణంగా మన యొక్క జీవితాలు కూడా అతలాకుతలవుతాయి. కనుక రెండోది అతి ముఖ్యమైనది సస్టైనబుల్ ఆంధ్రప్రదేశ్. అలాగే మరో ముఖ్యమైన అంశం భారతదేశానికి సంబంధించిన, ఈ దేశానికి సంబంధించిన ముఖ్యమైన అంశం ఏదైతే ఉందో లైవ్లీహుడ్. ఈ యొక్క పదం కోసం కూడా మనం అర్థం చేసుకోవాలి. మనందరికీ లైవ్లీహుడ్ అంటే జీవనోపాధి అని చెప్పి తెలుగులో అంటారు. నిజంగా లైవ్లీహుడ్ అంటే ఏమిటి, జీవనోపాధి యొక్క అంశాన్ని గురించి కానీ తప్పనిసరిగా పొలిటీషియన్స్ కి, బ్యూరోక్రట్స్ కి అర్థమై ఉండాలి. చాలా మందికి జీవనోపాధి సంబంధించిన అర్థం నిజంగానే తెలియదు. చాలా మంది, నేను పొలిటీషియన్స్ కలుస్తున్నాను, అనేక మంది బ్యూరోక్రట్స్ కూడా కలుస్తున్నాను, కానీ దీని విషయం పెద్దగా అవగాహన లేని కారణంగా ఏవైతే డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ లో ఈ యొక్క లైవ్లీహుడ్ అనే అంశం ఏదైతుందో దానికి ప్రాధాన్యత ఇవ్వని కారణంగా దేశంలో అందరినీ కూడా ఆ విధంగా ఉంచగలిగే అవకాశం లేకుండా పోయింది. ఎందుకు పోయిందంటే, నేను లైవ్లీహుడ్ స్టడీస్ చేశాను. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలు తిరిగాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మా ప్రాంతంలో గంగవరం పోర్ట్ అనేది వచ్చిన సందర్భంలో అక్కడ ఉండే ఫిషర్మెన్స్ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందని చెప్పి ఒక సర్వే ఫామ్ తీసుకొచ్చి వాళ్ళందరినీ అడగటం జరిగింది. వాళ్ళ యొక్క పరిస్థితి ఇంకా మెరుగుపడుతుంది కదా, ఒక పోర్ట్ వస్తే ఏమవుతుంది, ఫిషర్మెన్స్ విల్ బి రిప్లేస్డ్ అండ్ గెట్ ఎంప్లాయ్మెంట్ పోర్ట్. మీ అందరు హ్యాపీ కదా అంటే, వాళ్ళందరూ అన్నా మాకు అర్థం కావట్లేదు, ఏమో అభివృద్ధి వస్తుంది అనుకున్నాం. నిజంగా నేను స్టడీ చేసిందా నాకు అర్థమైంది ఏంటంటే, నథింగ్ కెన్ రిప్లేస్ లైవ్లీహుడ్. ఒకడు తన జీవితాన్ని తనంతట తానుగా జీవించే ఒక వ్యవస్థ నుంచి అతన్ని దూరం చేస్తే అతన్ని రిప్లేస్ చేయగలగటం ఇంపాసిబుల్. ఒక ఫిషర్మెన్ ఉదయాన్నే 3 గంటలు లేస్తాడు. ఉదయాన్నే 3 గంటలు లేస్తే తన తెప్పని తీసుకొని సముద్రంలో వేటకెళ్తాడు. అత్యంత కష్టమైన పరిస్థితుల్లో వేట చేసి వెనక్కి 5:30-6 గంటలకి సూర్యుడు ఉదయించే సమయానికల్లా ఒడ్డుకొచ్చి తన యొక్క వలలో పడిన చేపలన్నీ ఇంట్లో తన భార్యకి ఇస్తే, భార్య ఆ చేపలన్నీ బుట్టలో పెట్టుకొని తల మీద పెట్టుకొని బజారుకి వెళ్ళి ఆ చేపలమ్మి 4 చేపలు వెనకేసుకొచ్చి సంపాదించిన 300 రూపాయలు తీసుకొచ్చి 100 రూపాయలు దాచుకొని 200 అతనికి ఇచ్చి ఇంకో చోట ఎక్కడైనా పెట్టమని, తన యొక్క నెట్టని కుట్టమని, ఆ విధమైన పరిస్థితి. ఆ 2 చేపలతో అన్నం వండి పెట్టిన తర్వాత తను ఆ యొక్క అన్నం తిని అప్పుడు పడుకుంటాడు. లేచి తిని తర్వాత వెళ్ళి తన యొక్క నెట్ని బాగు చేసుకొని, తన తెప్పని బాగు చేసుకొని రేపు ఉదయానికి ఏ విధంగా వెళ్లాలో అనే ప్రయత్నం చేస్తూ నలుగురితో కలిసి ఆసికాలాడి తర్వాత ఇంటికెళ్ళి పెందరాళ్లే పడుకొని మళ్ళీ ఉదయం 3 గంటలకు లేచి తన జీవితం, తన భార్య జీవితం, తన కుటుంబ జీవితం ఏదైతే ఉందో ఏ ప్రభుత్వం పైన ఆధారపడి ఉండదు. తనంతట తాను జీవిస్తాడు, ఎవరి పైన కూడా ఆధారపడు, ఎవరికి కూడా ఆయన సంక్షేమ ఫలితాలు ఏమున్నాయి, నాకు ఏదైనా ఉందా లేదా అని ఆలోచించాడు. తనంతట తాను చాలా ఆనందంగా ఉంటాడు, చాలా ఆనందంగా పడుకుంటాడు, ఆనందంగా ఆ విధంగా కళ్ళు తాగుతాడు, ఒక బీడీ కాలుస్తాడు, ఆ విధంగా ఒక ఆనందమైన జీవితంలో ఉంటాడు.
దాన్ని ఎవరికి ఆంక్షలు లేని ఒక జీవితం ఉంటుంది. అటువంటి ఆంక్షలు లేని తనంతట తాను జీవించగలిగే జీవితంలోంచి తన్ని తీసివేసి నువ్వు పోర్ట్ వచ్చింది, పోర్ట్లో నువ్వు ఎక్కడ పెడతావు? ఒక సెక్యూరిటీ గార్డ్గా, ఒక గార్డెనర్గా, లేకపోతే ఇంకో చిన్న చిన్న ఎంప్లాయ్మెంట్ పెడతావు. అదేమి చేయలేడు. 8 గంటల జాబ్ తను చేయలేడు. అందరూ కూడా పడుకుని పోతుంటాడు, లేకపోతే లేచి తనంతటా తిరగాలనుకుంటాడు. అందరి చేత తిట్లు తిని ఆ యొక్క ఉద్యోగం నుంచి తరిమివేయబడతాడు. ఇది నిజంగా జరిగిన విషయం. ఏ ఫిషర్ మ్యాన్ కూడా రిప్లేస్ చేయడం ఇంపాసిబుల్. తన జీవితం తనంతట తాను ఆనందంగా గడిపించే ఒక జీవనం. ఆ విధంగానే మన షెపర్డ్ హెర్డ్స్ అంటాం, ఎవరైతే గొర్రెలు కాపర్లు కానీ ఇటువంటి మందని కాపలు చేసే వాళ్ళు, వాళ్ళ యొక్క జీవితం ఆ విధంగా ఉంటుంది. కేవలం వీళ్ళేనే కాదు, మనకుండే ట్రైబల్స్, వాళ్ళ యొక్క జీవితం కూడా వాళ్ళంతటా వాళ్ళు జీవిస్తారు. ఎవరి మీద ఆంక్షలు లేకుండా వాళ్ళు స్వేచ్ఛగా జీవించే ఒక పరిస్థితి. వాళ్ళ నుంచి మనం దూరం చేస్తాం. వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ నుంచి దూరం చేసి అక్కడన్నీ ఒక అద్భుతమైన ఫ్యాక్టరీ కట్టి ఆ ఫ్యాక్టరీలో వాడిని వర్కర్గా మార్చేస్తే ఏమైపోతుంది? తన యొక్క జీవితం అతలాకుతలం అయిపోతుంది. దాన్ని రిప్లేస్ చేయడానికి అవకాశమే లేదు. కనుక లైవ్లీహుడ్ అనే అంశం ఏదైతే ఉందో, జీవనోపాధి ఏదైతే ఉందో, అది వాళ్ళంతటా వాళ్ళు క్రియేట్ చేసుకునే అట్మాస్ఫియర్. కనుక నేచర్లో ఎవరైతే వాళ్ళ యొక్క జీవితాన్ని ఆ విధంగా క్రియేట్ చేసుకుంటే దాన్ని కాపాడటమే మన యొక్క కర్తవ్యం. ఆ విధంగా దాన్ని రిప్లేస్ కాకుండా దాన్ని మరింత మెరుగుపరిచే విధంగా ఏ లైవ్లీహుడ్లో అయితే తను వెళ్తున్నాడో దాన్ని మరింత మెరుగుపరిచే అవకాశం నీకు ఏదైనా ఉందా? ఆ విధమైన అవకాశాన్ని కల్పించాలి తప్ప దాని నుంచి దూరం చేయకూడదు. ఆ విధంగా దూరం చేయకుండా ఉండటం ద్వారానే నీకు సొసైటీ మీద బర్డెన్ ఉండదు. కనుక ఇటువంటి ఆలోచన పదం ఏదైతుందో తప్పనిసరిగా రాజకీయ నాయకులకి, బ్యూరోక్రటీకి ఉండాలి. తద్వారా అతిపెద్ద సమస్య దేశంలో ఏంటంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్. మనం చదువుకుంటాం, బయటకు వస్తాం, తర్వాత ఏం చేయాలి అనే ఒక ఆలోచనతో ఆగిపోతాం. మనం ఏది చేయగలం అనుకునేది మన యొక్క శక్తి, యుక్తి మనం ఆలోచన చేసుకుని ఆ విధంగా అడుగులు వేసే ఒక సామర్థ్యం మనకు రావాలి. ఆ విధంగా సామర్థ్యం కలిగిన జాతిని నిర్వీర్యం చేసే ఒక పరిస్థితి దేశంలో ఉంది. కనుకనే ఈ దేశంలో ఒక్కసారి అనేక రకాలుగా నిరుద్యోగం కానీ మిగతా అనేక రకాల గందరగోళం కానీ బయలుదేరుతుంది. ఈ దేశంలో ఆ విధమైన రచన చేయటం జరిగింది. అనేక రకాల చేతి వృత్తులు, అనేక రకాల సమాజంలో వాళ్ళ ప్రవృత్తికి ఆనందంగా చేసుకునే పనులు, వాటిని ఆ విధంగా కొనసాగించకుండా వాటిని వెనక లాగేస్తున్నాం. ఆ విధంగా లాగేయటం కారణంగానే సమాజం పడిపోతుంది. కనుక ఆంధ్రప్రదేశ్ కానీ దేశం యొక్క వికాసంలో కానీ ఇటువంటి చిన్న చిన్న అంశాలు ఏవైతున్నాయో వాటి పట్ల ఆలోచన దృక్పథం ఆ విధంగా ఉండాలి. ఇవన్నీ కూడా ఉండగలిగితేనే దేశం ఆ విధంగా ముందుకెళ్తుంది. కనుక ఏదైతే వికసిత ఆంధ్ర, వికసిత భారతమైన ఆలోచనలో భాగం ఏంటంటే దీన్ని ఇంక్లూజివ్గా ఆలోచించాలి. వీటన్నిటి గురించి ఆలోచన చేస్తూ అడుగులు వేస్తే తప్పనిసరిగా అనుకున్న లక్ష్యం వైపు ఈ దేశం అడుగులు పడుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వనరులు ఏమిటి, ఆ వనరులను ఏ విధంగా మనం వాడుకోగలం, వాటి ద్వారా ఏ విధంగా ముందుకెళ్ళగలం అనే ఆలోచన మనం తప్పనిసరిగా చేయాలి. మీ అందరూ కూడా అనేక ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు మీ ప్రాంతంలో ఉండే స్థితిగతుల్ని తప్పనిసరిగా అధ్యయనం చేయండి. మన ప్రాంతంలో ఉండే మేము ఈ మధ్య ఒక కాన్సెప్ట్ డెవలప్ చేసాం. అన్ని ప్రాంతాలకు సంబంధించిన 5P ఆలోచన మనందరికీ ఉండాలి. ముఖ్యంగా ఆ ప్రాంతానికి సంబంధించి ప్రజలు, వాళ్ళ స్థితిగతులు, ఇందాక చెప్పాను కదా, వాళ్ళ జీవన వృత్తి రక ఆలోచనలు, మన ప్రాంతంలో ఉండే ప్రజలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ యొక్క జీవిత ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని నేను ఏదైనా మార్చగలనా, వాళ్ళకి ఏదైనా సహాయపడగలనా, వాడి ఆ యొక్క విషయం నుంచి దూరం చేయకుండా వాడు ఏ విషయాన్ని చేస్తున్నా ఆ విషయాన్ని మరింత మెరుగుపరిచే విధంగా నేను ఏ విధంగా ప్రయత్నం చేయగలను. రెండోది, అతి ముఖ్యంగా మన ప్రాంతంలో ఉండే పాడి పంటలు. ఆంధ్రప్రదేశ్ పుష్కలంగా మంచి వ్యవసాయ ఆధారిత ప్రాంతం. కనుక వ్యవసాయాన్ని దూరం చేసే ప్రయత్నం కాకుండా వ్యవసాయాన్ని బాగుపరిచే ప్రయత్నం ఏ విధంగా మనం చేయగలమా, ఆ విధంగానే చేస్తేనే రాబో తరాలకి ఆ యొక్క ఫలితాలు అందుతాయి. ఇవాళ అగ్రిటెక్ లో చాలా మంది యంగ్స్టర్స్ అందరూ జంప్ అవుతున్నారు, వెళ్తున్నారు. మీరు ఏం చేయాలంటే వాడు చేసే వ్యవసాయ పద్ధతులతోనే కొనసాగించుకుని కొత్త వ్యవసాయ పద్ధతులు ఆడికి అవలంబించే విధంగా ప్రయత్నం చేస్తారు. ఇవాళ మల్టీ క్రాప్ టెక్నాలజీ తీసుకొచ్చారు. ఆ టెక్నాలజీని మనం ఏమైనా అందించగలమా? మీరు చదువుకున్న చదువుని వాడికి ఏ విధంగా అందించగలరు? ఆ వ్యవసాయాన్ని దూరం చేయకుండా వ్యవసాయాన్ని మరింత మెరుగుపరిచే విధంగా, డెవలప్ చేసే విధంగా, దాన్ని ఆ విధంగానే స్థిరీకరించే విధంగా, సస్టైనబుల్ చేసే విధంగా, వాడి జీవనోపాధి పోకుండా నిలబడే కింద మనం ప్రయత్నం చేయగలమా? ఆ విధమైన ఆలోచన తప్పనిసరిగా మనం చేయాలి. కనుక ఆ విధమైన ఆలోచనతో పాటు ఇదే రాష్ట్రానికి సంబంధించిన పరిశ్రమలు, ఒక పరిశ్రమ ఒక ప్రాంతంలో రావాలి అంటే ఆ చుట్టూ ఉండే ఎకో సిస్టమ్ కూడా ఉపయోగపడాలి. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రాంతంలో కొన్ని ప్రాంతాలే కొన్ని పరిశ్రమలు ఉపయోగపడతాయి. ఆ చుట్టూ ఎకో సిస్టమ్ లేకుండా పరిశ్రమ పెట్టేయడం వల్ల ఉపయోగం లేదు. ఈ మధ్య కడప స్టీల్ ప్లాంట్ గురించి చర్చ జరుగుతుంది. కడప స్టీల్ ప్లాంట్ పెట్టాలి, కానీ కడప స్టీల్ ప్లాంట్ పెట్టాలంటే అక్కడ ఓర్ ఉండాలి, ఐరన్ ఓర్. ఏదైతే మంచి ఐరన్ ఓర్ అక్కడ లేదు, చాలా తక్కువ నాణ్యత ప్రమాణం కలిగిన ఐరన్ ఉంది. అక్కడ స్టీల్ ప్లాంట్ పెడితే నష్టం. వాటర్ లేదు,
కనుక ఎక్కడ పెట్టాలి ప్లాంట్ అని ఆలోచన చేయాలి. దానికి ప్రత్యామ్నాయంగా కడప నడిచింది ఏం చేయాలని ఆలోచించి చివరికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, గ్రీన్ స్టీల్ ప్లాంట్ పెట్టాలని. స్క్రాప్, వరల్డ్ లో ఉండే స్క్రాప్ అంటే తీసుకొచ్చి అక్కడ దాన్ని ఐరన్ ఓర్ కింద మార్చి అనేక రకాల ప్రొడక్ట్స్ తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది తప్ప ఇంకో మార్గం లేదు. అక్కడే రా మెటీరియల్ కూడా అవైలబుల్ కాని ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ పెడితే ఏం చేయాలి, ఏం చేయలేదు. కనుక దానికి ఆల్టర్నేటివ్ ఆలోచన చేసి ఆ విధంగా ఆలోచించాలి. ఇది పరిశ్రమలకు సంబంధించిన ఆలోచన. మనం ఏ పరిశ్రమ సంబంధించి ఆలోచన చేసినా ఈ విధంగా ఆలోచించాలి. అలాగే ఆ ప్రాంతానికి సంబంధించిన పర్యావరణానికి సంబంధించిన ఆలోచన కూడా మనం పెంచుకోవాలి. మనందరం కూడా మన ప్రాంతంలో ఎక్కడ నివసిస్తున్నా ఆ చుట్టుపక్కల ఉండే వాతావరణాన్ని ఆ విధంగా కాపాడగలిగే ప్రాక్టీసెస్ చేయాలి. పర్యావరణ పరిరక్షణే పరమావధిగా ఆలోచించాలి. వికసిత ఆంధ్ర, వికసిత భారతం సంబంధించిన ఆలోచనలో పర్యావరణ పరిరక్షణకి మించి ఇంకోటి లేదు. దాన్ని ఏ విధంగా చేయగలం, అనేక రకాల విషయాలు మనకి రీసైకిల్, రీయూజ్, రెడ్యూస్ లాంటి అనేక విషయాలు చెప్తారు. ఇవన్నీ వ్యక్తిగతంగా చేయాలి. కానీ మొత్తం సమాజానికి సంబంధించిన ఆలోచనలో కూడా వీటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనే ఒక ఆలోచన కూడా చేయాలి. మనం ప్రకృతి నుంచి అనేక రకాల విషయాలు మనం తెలుసుకోవాలి. ప్రకృతి మనకి మన నీడ్ని అందించడానికి ఉంది తప్ప మన గ్రీడ్ని కాదు. కనుక దాన్ని ఏ విధంగా ఉంచాలో ఆ విధంగా ఉండాలి. ఎక్స్‌ప్లాయిట్ చేయకూడదు. వి షుడ్ ఆల్వేస్ ప్రొటెక్ట్ ద నేచర్. ఆ విధంగా నేచర్ని సస్టైన్ చేస్తూ ముందుకెళ్ళాలి. అటువంటి ఒక అద్భుతమైన వనరులు భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. వాటిని ఆ విధంగా సంరక్షించుకుంటూ ముందుకెళ్ళాలి. అలాగే చివరిది అతి ముఖ్యమైన అంశం, మనకు సంబంధించిన మన యొక్క ఏదైతే పర్యాటకం, టూరిజం సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కు ఉండే అవకాశాలు ఏ రాష్ట్రానికి లేవు. అటువంటి యొక్క జియోగ్రాఫికల్ టూరిజం సంబంధించిన స్పాట్స్ మన ప్రాంతంలో ఉన్నాయి. అడవులు కానీ, అనేక రకాల నదులు కానీ, అనేక రకాల వ్యాలీలు కానీ, అనేక రకాల నేచురల్ ఫార్మ్డ్ జియోలాజికల్ కేవ్స్ కానీ ఉన్న ప్రాంతం. వాటన్నిటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే మన ప్రాంతంలో ఉండే టెంపుల్స్, ప్రపంచంలో లేని టెంపుల్స్ మన ప్రాంతంలో ఉన్నాయి. వింధ్యరాశ్వం నిజంగానే మొత్తం మనం ఏదైతే దశావతారాలు చెప్తామో, దశావతారాలకు సంబంధించిన ప్రతి దేవుడు ఇక్కడే ఆవిర్భవించాడు. మీ అందరూ ఆశ్చర్యపోతాడు. మత్స్య నారాయణుడు నాగాలంకలో ఆయన యొక్క దేవాలయం ఉంది. మన యొక్క శ్రీకూర్మనాథుడు ఎక్కడున్నాడు? శ్రీకాకుళంలో ఉన్నాడు. పరశురాముడు మన యొక్క మహేంద్రగిరి అని చెప్పి శ్రీకాకుళం దగ్గర ఉన్నాడు. నారసింహుడు మన అహోబిలంలో పుట్టాడు. అహోబిలంలో నరసింహస్వామి, నవ నరసింహ క్షేత్రాలు మన ప్రాంతంలో ఉన్నాయి. అలాగే వామనుడు మన ప్రాంతంలో లేడు, కేరళలో ఉన్నాడు. రేపు ఓనం కాస్ ఆయన పాతాళంలోకి దించినప్పుడు ఆయన అక్కడ పుట్టడం జరిగింది. అలాగే రాముడు, కృష్ణుడు వాళ్ళు మధుర, అలాగే అయోధ్యలో ఉండొచ్చు. కానీ వాళ్ళ సంబంధించిన వైభవాన్ని ప్రపంచానికి అందించిన ప్రాంతం మనది. ఆ విధంగా రామకృష్ణులకు సంబంధించి అనేక రకాల చరిత్ర కలిగిన ప్రాంతాలు మన ప్రాంతంలో ఉన్నాయి. అలాగే కల్కి భగవానుడు చివరిలో అవతారం, దానికి సంబంధించి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నది ఎక్కడ? తిరుపతి. కనుక ఇటువంటి అన్ని క్షేత్రాలు దేశంలో ఎక్కడ లేవు, మన దగ్గర ఉన్నాయి. కనుక వీటిని ఆ విధంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. వీటన్నిటికి సంబంధించిన అంశాలతో పాటు బౌద్ధానికి సంబంధించిన అనేక రకాల ఆరామాలు ఉన్న ప్రాంతం. కనుక వీటన్నిటిని సక్రమంగా వినియోగించే ప్రపంచ యాత్రికులను కూడా మనం ఆకర్షించవచ్చు. కనుక ఇటువంటి ఒక ఆలోచన పదం ఏదైతుందో మన ప్రాంతం వికసించడానికి ఉపయోగపడుతుంది. కనుక డెవలప్మెంట్ అనే ఒక ఆలోచన ఏదైతుందో దాన్ని మనం ఆలోచన చేసే సమయంలో మన థింకింగ్ ఏ విధంగా ఉండాలంటే హోలిస్టిక్ థింకింగ్, సమగ్రమైన ఆలోచన ఉండాలి. ఆ విధమైన ఆలోచన పదంతోనే ముందుకెళ్తే తప్పనిసరిగా అన్ని రకాల రంగాల్లో కూడా ముందుకెళ్తాం. అటువంటి ఆలోచన పదంతో మీరు అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. ఇవాళ ఈ యొక్క యంగ్ లీడర్స్ యొక్క పొలిటికల్ కాంక్లేవ్ లో అనేక విషయాలు మీరు తెలుసుకున్నారు. అనేక విషయాలు మీ అంతటా మీరు అధ్యయనం చేయడం ప్రారంభించాలి. మంది వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ అండ్ వరల్డ్స్ ఓల్డెస్ట్ డెమోక్రసీ వేర్ పీపుల్స్ పార్టిసిపేషన్ ఈస్ టాప్ మోస్ట్. ప్రపంచంలో ఎక్కడా ఏ ప్రజలకి ఇంత అవకాశాలు లేవు అనే విషయాన్ని మనం గమనించాలి. అమెరికా కానీ, యూరోప్ లాంటి ఏదైతే లిబరల్ సొసైటీస్ ఉన్నాయో అక్కడ కూడా పౌరులకి లేని హక్కులు మన దగ్గర ఉన్నాయి. ఇవాళ మన ప్రైమ్ మినిస్టర్ కూడా ఏదైనా ఎవరినైనా అనే అవకాశం ఉంటుంది. అలాగే అనేక రకాల పనులు చేయడానికి ఇంత ఫ్రీడమ్ ప్రపంచంలో ఎక్కడా లేదు, ఈ దేశంలో ఉంది. కనుక ఈ ఫ్రీడమ్ని మనం కాపాడుకోవాలి. అలాగే కాపాడుకుంటూ మన బాధ్యతలు నిర్వహించుకోవాలి. ఆ విధంగా మన యొక్క రోల్ ఏముంది అనే విషయాన్ని తప్పనిసరిగా మనం ఆలోచించాలి. మనం కింద స్థాయి పంచాయతీ నుంచి పైన ప్రైమ్ మినిస్టర్ వరకు మన ఎలక్టెడ్ గవర్నమెంట్స్ని ఇస్తాం. కనుక మన ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ఇచ్చే రోల్లో నీ యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి? తప్పనిసరిగా మీ ఆలోచన పదం కూడా ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా ఉంటే తప్పనిసరిగా మనం అనుకున్న స్థాయి, ఈ దేశం 2047 కల్లా ఒక వికసిత భారతం కావాలి, వికసిత ఆంధ్రం కావాలి అంటే దాంట్లో మనందరి యొక్క పాత్ర ఉండాలి. ఆ విధమైన పాత్ర మనందరూ కలిగించుకోవడానికి ఇటువంటి చిన్న చిన్న అంశాల పట్ల
మనకి ఒక ఆలోచన పదం కూడా ఉండటం ఆ విధంగా సాధ్యమవుతుందని మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అలాగే ముఖ్యంగా యువ మోర్చాకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక డైలాగ్ ఒక కార్పొరేట్ స్టైల్లో నిర్వహించడం ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ ఏ పొలిటికల్ పార్టీ కూడా ఈ విధంగా నిర్వహించిందని నేను అనుకోవటం లేదు. సో ఆ విధంగా వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యంగ్ లీడర్స్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్. నేను బీజేపీకే రామని చెప్పను, ఏ అభిప్రాయం మీకుంటే ఆ అభిప్రాయం వైపు వెళ్ళండి అని చెప్తాను. కానీ మాది అనుకునే ఆలోచనలు మీ ముందు పెట్టడానికి కాంక్రీట్ ఉపయోగపడిందని ఆలోచన చేస్తాను. మీ యొక్క స్టడీస్తో పాటు, మీ యొక్క ఉద్యోగాలతో పాటు, మీ యొక్క ఎంటర్ప్రెన్యూర్షిప్తో పాటు తప్పనిసరిగా ఒక సోషల్ యాంగిల్, ఒక పొలిటికల్ యాంగిల్ ఉండాలని చెప్పి కోరుకుంటాను. ఆ విధంగా మీ అందరూ ఉంటారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, అందరికీ అభినందనలు తెలియజేస్తూ, భారత్ మాతాకి.